నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెట్వర్క్ ఉన్నటువంటి రైల్వేస్ 4వ స్థానాన్ని సంపాదించింది భారతీయ రైల్వే. త్వరలోనే ఇది మొదటి స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా హై స్పీడ్ రైళ్లను అయితే భారతీయ రైల్వే సంస్థ ప్రవేశపెడుతుంది. ప్రజెంట్ భారతదేశంలో టాప్ 5 స్పీడ్ గల ట్రైన్ల గురించి వివరిస్తాను. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నెట్వర్క్ ఉన్నటువంటి రైల్వే 4వ స్థానాన్ని సంపాదించింది భారతీయ రైల్వే. త్వరలోనే మొదటి స్థానానికి చేరుకోవచ్చు. ఈ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు సౌకర్యాలు కల్పించే దిశగా అత్యాధునిక సౌకర్య కల్పనకు పెద్దపీట వేస్తుంది ఈ భారతీయ రైల్వే. ఇప్పటికే రైళ్లు నడిచేటువంటి వేగాన్ని పెంచుతూ పోతుంది. గతంలో 70 నుంచి 80 కిలోమీటర్లు పోయిందంటే మహా ఎక్కువ అనేది. ఇప్పుడు ప్రయాణికులు అదే పెద్ద పండగలా చేసుకున్నారు. ఇప్పుడు కనీసం 120 నుంచి 130 కిలోమీటర్లు అయితే వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. ఇక వందే భారత్లు ట్రైన్లు వచ్చిన తర్వాత ఆ రైళ్ల వేగం మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఈ గంటకు 140 నుంచి 180 కిలోమీటర్ల వేగం పోయేటువంటి విధంగా ఈ వేగాన్ని తట్టుకునేటువంటి ట్రాక్లు కూడా నిర్మాణం జరుగుతుంది. కనీసం 180 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా రూపొందిస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నం మీదుగా శంషాబాదు కర్నూలుకు 220 కిలోమీటర్ల వేగం నడిచేలా సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ కూడా రాబోతుంది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైళ్లలో అత్యధిక వేగంతో నడిచేటువంటి రైళ్లు 5 ఉన్నాయి. ఢిల్లీ నుంచి మధ్య నడుస్తున్నటువంటి వందే భారత్ రైలు ఒకటి. దేశంలో అత్యధికంగా వేగంగా ప్రయాణించే రైలుగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది. ఇది గంటకు వచ్చేసి 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ఇది సామర్థ్యం ఉన్నటువంటి దాంతో స్పీడ్తో పోతుంది ఈ వందే భారత్. ఇది భద్రతను దృష్టిలో పెట్టుకొని 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు దీన్ని. అలాగే ఉచితంగా ఈ టాప్ 2లో వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రా వరకు నడుస్తున్నటువంటి రైలు 2వ స్థానంలో స్పీడ్లో ఉంది. ఢిల్లీ ఆగ్రా మార్గంలో నడుస్తుంది. ఈ రైలులో కేవలం 2 గంటల్లోనే ఆగ్రా వెళ్ళిపోవచ్చు. రైలులో ఉచితంగా వైఫైని కూడా అందిస్తారు. అట్లనే ఇక టాప్ 3లో వచ్చేసి న్యూఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వరకు నడుస్తున్నటువంటి శతాబ్ది ఎక్స్ప్రెస్, ఇది 3వ స్థానంలో ఉంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ ట్రైను. ఈ రైలులో ప్రయాణికులకు ఆహారాన్ని ఉచితంగా అందిస్తారు. ఇది పూర్తి శతాబ్ది ఎక్స్ప్రెస్ పూర్తి ఏసీ ట్రైన్ అని చెప్పొచ్చు. ఇక టాప్ 4లో వచ్చేసి ఢిల్లీ నుంచి ముంబై మధ్య నడిచేటువంటి రాజధాని ఎక్స్ప్రెస్, ఇది టాప్ 4లో ఉంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే 4వ రైలుగా పేరుంది దీనికి. ఇందులో ప్రయాణికులకు టీ, కాఫీ, ఐస్ క్రీము, మంచినీళ్ళ సీసా ఇట్లాంటివి అందిస్తారు. మొత్తం మీద అత్యంత శుభ్రంగా ఉండే రైలు ఇది. అట్లానే టాప్ 5లో వచ్చేసి న్యూఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్లో జంక్షన్ మధ్య నడిచేటువంటి రైలు. ఈ రైలు గంటకు వచ్చేసి 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు కూడా ప్రయాణికులకు ఉచితంగా టీ కానీ, కాఫీ కానీ, స్నాక్స్ కానీ అందిస్తారు. ఇవి కాకుండా దేశంలో పలు నగరాల మధ్య నడుస్తున్నటువంటి వందే భారత్ రైళ్లు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్లతో ప్రయాణిస్తున్నాయి. అది ఫ్రెండ్స్, ఇండియాలో టాప్ 5లో అత్యంత వేగంగా నడుస్తున్నటువంటి ట్రైన్ల వివరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.